राजीव गांधी राजीव गांधी राजीव गांधी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस। భారత మాజీ ప్రధాని భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు భారతరత్న బిరుదాంకితులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ జయంతి. 35 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే 1991 సంవత్సరం మే 21వ తేదీన ఎన్నికల ప్రచార సందర్భంగా తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదానికి రాజీవ్ గాంధీ గారు బలయ్యారు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు, వారే యుగ పురుషులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగ పురుషుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన గొప్ప పరిపాలనాధ్యక్షుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు. 6 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడు. 5 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించాడు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ. సమాచార విప్లవానికి, టెలికాం విప్లవానికి, సాంకేతిక విప్లవానికి ఆయన ఆద్యుడు. ఆయన యువత పక్షపాతి. భారత జాతి నిర్మాణంలో యువతీ యువకులను ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఓటు కనిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన మహిళా పక్షపాతి. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆ విధంగా ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాడు లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసి 73, 74 రాజ్యాంగ సభల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి దానికి స్థానిక ప్రభుత్వాలుగా తయారు చేశాడు స్థానిక సంస్థలను. ఆ ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఆయన జీవించింది కేవలం 47 సంవత్సరాలే. కానీ ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశామన్నది ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.